ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పావన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి నిరీక్షించే రీతిగా మూడుదిన కుడికలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మీ దాసుల ద్వారా చక్కని సందేశాలు మేము వినటానికి మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామం మహింపరచబడింది. ఈ సమయంలో మీ దాసులు నిలబడి నీ వర్తమానం అందించబోతుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మాకు అవసరమైన సందేశాన్ని ప్రభువా నీ దాసుల ద్వారా మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘం ఎంతో వ్యయ ప్రయాసాలతో పరిచయం జరిగిస్తుండగా దీని ద్వారా ప్రభువా అనేకులమైన మేము నీ వాక్యాన్ని విని ఆత్మీయమైన మేలు పొంది నీ వాక్యానుసారంగా జీవించే కృప చేరిన మాంద్రికి దయచేసి మీరే మహిం పొందమని తండ్రి ప్రభువా నీ దాసుని మీ బలిష్టమైన కృపాస్తులకు అప్పగిస్తుండగా మీరే బలపరిచి వాడుకొని మీరే మహిం పొందమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో స్తుతులు చెల్లిస్తూ దీనులమై ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. ఈ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. చదువుతూ ఉండగా బైబిల్ గ్రంథం తెరిచి చూడండి ఈ మాటలను. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి వినికిడులో దీవించుగాక. చేరువచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. సౌండ్ చాలా తక్కువ వచ్చింది. ఇంతమంది ఉంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. అందరూ నోటితోటి చేతితోటి పెద్దగా చెబుతామా? వందనాలు, వందనాలు. రైట్. వెనక వాళ్ళకి లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. ఆ కారణం చేత మిమ్మల్ని సరిగ్గా చూడలేకపోతున్నాను. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగం పాత నిబంధన కాలంలో భక్తుడైన ఇర్మియా ద్వారా రాయబడిన మాటలు. ఈ మాటలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా ఈ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. నేను క్షమించుదును, నేను దాన్ని క్షమించుదును అనే మాట మనం చూస్తాం. క్షమించడానికి ఒక రీజన్, కారణాన్ని నాకు చూపిస్తే నేను దాన్ని క్షమిస్తానన్నాడు. దేనిని అంటే యెరూషలేమును, లేదంటే యోదయ రాజ్యాన్ని అని అర్థం. ఏమి జరిగితే ఆయన క్షమిస్తాను అని చెప్తున్నాడు అని మనం కానీ ఆలోచన చేస్తే, ఈ ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎన్నుకున్న కాలం, ఆయనను ఏర్పాటు చేసుకున్న కాలం క్లిష్టమైన పరిస్థితులు ఉన్న కాలం. అది చాలా క్లిష్టమైన పరిస్థితులు. ప్రవక్తలు ఇలాంటి సమయంలో ప్రవచనాలు చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడే కాలం. అయినప్పటికీ కూడా దేవుడు ఇర్మియా అనే భక్తుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భక్తుల ద్వారా చెప్పిస్తున్న మాట ఏంటంటే, నేను యెరూషలేము పట్టణాన్ని క్షమించాలి అని అంటే నాకు మీరు ఒక వ్యక్తిని చూపించాలి. ఒక్క వ్యక్తిని చూపించాలి. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు. ఎంతమందిని చూపిస్తే చాలంట? ఒక్క వ్యక్తిని చూపించండి. ఎవరా ఒక వ్యక్తి? న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేసే వ్యక్తి. ఆయన నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి న్యాయంగా నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేసే ఒకరు కానీ నాకు యెరూషలేములో, ఆ పట్టణంలో రాజవీధులలో కనిపిస్తే నేను ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని క్షమిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు.
ఒకవేళ క్షమించకపోతే ఏమవుతుంది అంటే, ఈ ఇర్మియా భక్తుని యొక్క సందేశం, ఇశ్రాయేలు ప్రజలకు ఇర్మియా భక్తుని యొక్క సందేశాన్ని మనం వింటే, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, ఆయన పేరు పెట్టబడిన వారు, ఆయనను వదిలేసి, ఆయన పేరు పెట్టబడిన వారే కానీ ఆయనను వదిలేసి వారు వారి మనస్సును వేరే మరి దేవుళ్ళు, దేవతలు అనబడిన విగ్రహాల వైపు మళ్లించుకున్న కారణం చేత దేవుడు వాళ్ళ మీద కోపడుతున్నాడు. మనము అనాది నుండి చూస్తాం, దేవుడు తన ప్రజలకు తన ఉనికిని తెలియపరుస్తాడు, తన యొక్క ఉనికిని తెలియపరుస్తాడు, నేను ఉన్నాను అని తెలియపరుస్తాడు. అలా తెలియపరిచినప్పుడు వారి యొక్క ప్రాథమికమైన డ్యూటీ ఏమిటి అని అంటే, ఆ దేవుని ఘనపరచాలి. మనము ఈ ఇర్మియా గ్రంథంలోనే ఒక మాట చదువుతాం చూడండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్నాడు. అసలు మానవులందరినీ ఎన్నుకున్నాడు, మానవులందరినీ అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. ఆదామును అవ్వను దేవుడు అలాగే సృజించాడు. అయినప్పటికీ కూడా వారిలో నుండి మళ్ళీ ఇశ్రాయేలును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి వాళ్ళు ఏం చెయ్యాలని దేవుడు కోరుకున్నాడు? మానవుని సృజించినప్పుడు, దేవుడు మానవుని ప్రేమిస్తున్నప్పుడు వారు ఏం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడో 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 11వ వచనం చదువుకుందాం. చూడండి, 13వ అధ్యాయం 11వ వచనం ఇలాగ రాయబడి ఉంది. నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకై ఇది ఆయన బిడ్డలుగా మనందరి యొక్క బాధ్యత, ఆయన పిల్లలుగా మనందరి బాధ్యత. మనం ఆయన నామానికి మహిమ తీసుకురావాలి, ఆయనకు మనం స్తోత్రం చెల్లించాలి, ఆయనను మనము కీర్తించాలి. కాబట్టి దేవుడు నిన్ను నన్ను సృజించటం మాత్రమే కాకుండా ఆయన రక్తములో కడిగి ఆయన బిడ్డలుగా ప్రత్యేకపరచుకొని అలనాడు ఇశ్రాయేలును ఎలాగైతే స్వాస్యముగా ఏర్పాటు చేసుకున్నాడో, ఈరోజు సంఘాన్ని మనల్ని కూడా తనకు స్వాస్యముగా ఏర్పాటు చేసుకున్న కారణం చేత మన వైపు నుంచి దేవుడు మన డ్యూటీ, మన బాధ్యతను తెలియపరుస్తూ, నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకై నేను ఇశ్రాయేలు వారిని ఏర్పాటు చేసుకున్నాను, ఎన్నుకున్నాను, నా నడుమును అంటి ఉండాలని నేను కోరుకున్నాను అని ఆయన ఈ భాగంలో చెప్తాడు. అలాగైతే దేవుడు మానవుల పట్ల చేయాల్సిన పనులన్నీ చేస్తూ వారికి ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తూ వారికి ఎన్ని చేసినా కూడా ఈ ప్రజలు దేవునిని విడిచిపెట్టి మర్చిపోతూ ఉన్నారు. ఆ కారణం చేత దేవుడు యూదా ప్రజలకు ఒక శిక్షను ఖరారు చేశాడు. దేవుడు శిక్షను ఖరారు చేసిన తర్వాత ఆయన వారికి ఆ విషయాలు ముందుగానే తెలియపరుస్తాడు. ఇది మనందరికీ బైబిల్ గ్రంథంలో సుపరిచితమే. శిక్షను ఖరారు చేసిన తర్వాత దేవుడు వారికి తెలియపరిచి వారు ఎందుకు శిక్షించబడుతున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. ఒకవేళ వాళ్ళు మార్పు చెందారా, దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. అందుకు ఆయన సిద్ధంగా ఉండేవాడు అని మనము బైబిల్లో చాలా వచనాల్లో మనం చూడగలుగుతాం. నోవహు దినాలలో దేవుడు మానవులందరూ పాడైపోయినప్పుడు ఆయన చూశాడు, భూలోకాన్ని చూశాడు. ఒక్కరు కూడా మంచి మార్గంలో నడవట్లేదు. కాబట్టి దేవుడు అప్పుడు శిక్ష వేయాలి అనుకున్నప్పుడు ఒక్క నీతిమంతుడైన నోవహును గుర్తించి ఆయనకు చెప్పి ఆయన ద్వారా ప్రకటన చేయించి ఆ తర్వాతే శిక్ష వేశాడు. కాబట్టి దేవుడు ఒక తప్పును మనలో చూసినప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే, దాన్ని గుర్తుపట్టి అది మనకు అర్థమయ్యేటట్టుగా బోధిస్తాడు. ఈ బోధ మన జీవితాన్ని బాగు చేయాలని, ఈ బోధ మన తప్పును దిద్దుకోవాలని, ఈ బోధ మనలను క్రమపరచాలని, దాని కొరకై దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు ఆ దినాల్లో. అలాగే ఎన్నుకోబడిన ప్రవక్తే ఇర్మియా. ఈ రోజుల్లో కూడా ప్రజలు, ఈ ఇర్మియా ఉన్న కాలంలో ప్రజలు దేవుని మాటను నిర్లక్ష్యము చేసి ముందుకు సాగిపోతున్నారు. వాళ్ళ మీదకి మరి నోవహు దినాల్లో ఎలాగైతే ఆ దేవుని శిక్ష వచ్చిందో అలాగే రాబోతుంది. దేవుడు ముందుగా తెలియపరిచాడు, కానీ ఎవరు విన్నవాళ్ళు కాదు. అందువల్ల దేవుని శిక్షకు గురైపోయారు వాళ్ళు. వింటే దేవుడు క్షమిస్తాడు, మనకు ఆ సంగతి తెలుసు. మరొక ప్రవక్తని దేవుడు నినివే అనే పట్టణానికి పంపించాడు పాత నిబంధనలో కదండి. యోనా ఆ ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళి ఈ పట్టణానికి దుర్గతి పడుతుంది అని చెప్పాడు. అది దేవుడు నిర్ణయించిన ఆ శిక్ష. కానీ ఆ శిక్షను దేవుడు ఆ పట్టణం మీద వేయకుండా ఆగిపోయింది, వేయలేదు. ఎందుకని అని మనం ఆలోచన చేస్తే, వారు దేవుని మాటకు విధేయత చూపించారు. ప్రవక్త అయిన యోనా చెప్పిన మాటలను వారు అంగీకరించారు. కాబట్టి దేవుడు అన్ని కాలాలలో
తన ప్రజలు మానవులు తప్పు చేసి పొరపాటు చేసినప్పుడు వారి దగ్గరికి తన వాక్కును పంపిస్తాడు తన దాసుల ద్వారా. ఆ వాక్కు ద్వారా వాళ్ళు విధేయత చూపిస్తే దేవుడు వారిని క్షమించడానికి ఇష్టంగా ఉండే దేవుడు, సిద్ధంగా ఉండే దేవుడు. 40 దినాల్లో ఈ పట్టణం నాశనం అయిపోద్దని చెప్తే అవ్వలేదు. దానికి కారణం మనందరికీ తెలుసు. వారందరూ మారు మనసు పొందారు, వాళ్ళ మనసు మార్చుకున్నారు. దేవుని ఎడల వాళ్ళకున్న యాటిట్యూడ్, వాళ్ళ పద్ధతిని మార్చేసుకున్నారు, వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారు, తాము తగ్గించుకున్నారు, విధేయత చూపించారు దేవునికి. ఆ కారణం చేత దేవుడు వారిని క్షమించాడు. అలాగైతే ఈ రాజ్యం దగ్గర కూడా, మరి యూదా రాజ్యం దగ్గర కూడా దేవుడు ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. యూదా ప్రజలకు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని యొక్క వాక్యం వస్తూ ఉంది. ఈ ఇర్మియా ప్రవక్త ఎవరి కాలంలో వాక్యాన్ని చెప్పాడో మనము మొదటి అధ్యాయంలో చదువుతాం. చూడండి, మొదటి అధ్యాయంలో ఇర్మియా ప్రవక్తను గురించిన కొన్ని సత్యాలు. ఈయన చాలా క్లిష్ట పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. 52 అధ్యాయాలు చెప్పాడు ఈయన, 52 అధ్యాయాలు. దానికి ముందు ప్రవక్త అయిన యెషయా 66 అధ్యాయాలు. చాలా ఎక్కువ సంగతులను దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు. ఇర్మియా భక్తుని ద్వారా కూడా చాలా ఎక్కువ సంగతులు మాట్లాడాడు. 52 అధ్యాయాలు. ఈ అధ్యాయాలన్నీ చదువుతున్నప్పుడు మానవులను, మరి ముఖ్యంగా యూదులను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, తన ప్రజలను శిక్షకు పోకుండా చేయాలని ఆయన ఎంత ఆరాటపడ్డాడో. కానీ వాళ్ళు మాట విననివారు. ఈ ఇర్మియా ప్రవక్త ఎవరి కాలంలో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడో మనము మొదటి అధ్యాయం మొదటి వచనంలో చదువుకుందాం. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనంలో, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. కాబట్టి ఇర్మియా ఒక చిన్న పల్లెటూరులో కాపురం ఉంటూ ఉన్న ఒక గొప్ప భక్తుడు, మంచి భక్తుడు. ఆయన యాజక కుటుంబానికి సంబంధించిన వాడు. ఆయన దేవుని యొక్క వాక్యం బోధించాలని దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు అంటే ఆయన గర్భములో రూపింపక మునిపే అని 4-5 వచనాల్లో చెప్పబడి ఉంటాయి. అలాగైతే దేవుడు ఇర్మియాను ప్రత్యేకంగా ఎన్నుకొని, అదిగో వచనం 2 చూస్తే, యోషియా యూదాకు రాజు అయి ఉండగా, యోషియా కాలం నుండి సిద్కియా కాలం వరకు ఈయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. దగ్గరగా 5 రాజులు అంటే ఆఖరి 5 రాజులు రాజ్యము 2గా చీలిపోయాక, దేవుని ప్రజలు 12 గోత్రాల వాళ్ళు, 10 గోత్రాలు 2 గోత్రాలు విడిపోయాక, ఈ 2 గోత్రాల ప్రజలను దగ్గరికి 20 మంది రాజులు పరిపాలన చేస్తే, ఆఖరి 5 రాజుల పరిపాలనలో ఇర్మియా భక్తుడు తన యొక్క వాక్కును, దేవుడిచ్చిన వాక్కును ప్రకటన చేశాడు. ఆ 5 రాజులు యోషియా, యెహోయాహాజు, యెహోయాకీను, సిద్కియా. ఈ 5 రాజుల కాలంలో ఆయన ప్రవచనాలు చెప్పాడు. ఈ ఇర్మియా భక్తుడు తన 20వ ఏట ఈ ప్రవచనాలు చెప్పడం ప్రారంభించి 60వ ఏట వరకు చెప్పాడు. దగ్గరగా 40 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని, విషయం ఒకటే. చూడండి ఎంత విచిత్రమో, ఒక విషయాన్ని 40 సంవత్సరాల పాటు ఆయన ప్రకటన చేశాడు. విషయం ఏమిటి అని అంటే, యూదా ప్రజలారా, మీరు దేవుని మాట వినటం లేదు. దేవుని మాట వినని కారణం చేత దేవుడు మీ మీద శిక్ష వేస్తున్నాడు. ఆ శిక్ష ఏమిటి అంటే, మీరు చెరలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీ మనసు మార్చుకోండి, మీ హృదయం మార్చుకోండి, మీ పరిస్థితులు మార్చుకోండి, యథార్థంగా జీవించండి, న్యాయంగా ఉండండి అని చెప్పాడు. 40 ఏళ్ళు చెప్పాడు. 5 రాజుల కాలంలో చెప్పాడు ఆయన. కానీ మాట విన్నవారు మాట వినలేదు. వీళ్ళు దేవుని మాటకు విధేయత చూపించట్లేదు, దేవుని మాటను వాళ్ళు అంగీకరించట్లేదు. దేవుడైతే వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఈ మాటలను చెప్పడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. యోషియా రాజు పరిపాలన ప్రారంభించాక ఆయన దగ్గర 31 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఆయన. యోషియా రాజు 31 సంవత్సరాల పరిపాలనలో 13 సంవత్సరాలు అయిపోగానే 13వ ఏట నుండి ఇర్మియా భక్తుడు తన యొక్క ప్రవచనాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి ఈ మిగిలిన 5 రాజులు యోషియాతో కలిపి 53 సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఆ 5 రాజులు. ఈ 5 రాజులు 53 సంవత్సరాల పరిపాలనలో 13 సంవత్సరాలు తీసేస్తే 40 ఏళ్ల పాటు ఇర్మియా భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని తన ప్రజలకు బోధించాడు. ఏమని బోధిస్తున్నాడు అంటే, సందేశం ఒకటే. ఈ రోజుల్లో కూడా మనకు ఒకటే సందేశం ఉంది కదండి, ఒక్క సందేశమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు. ఆయన నమ్ముకోండి, మీ పాపాలు క్షమిస్తాడు.
పరలోక రాజ్యం వెళ్తారు, లేదంటే నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. ఇదే కదా మన సందేశం. 2000 సంవత్సరాలుగా ఈ సందేశం చెప్పబడతా ఉంది ఈ భూమి మీద. మానవులు ఎంతమంది ఆ మాటకు విధేయత చూపించారు. ఆ దినాల్లో యూదా ప్రజలు కూడా, ఇర్మియా 40 సంవత్సరాలు ఒకే సందేశం చెప్తున్నాడు. ఆయన సందేశం ఒకటే, రకరకాలుగా మార్చి 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 చెప్పాడు ఆయన. ఎంత చెప్పినా యూదా ప్రజలు విన్నవాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఆ మాటలను అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు అని అంటే, వీళ్ళకి ఆ మాటలు నమ్మటానికి అవకాశం లేదన్నమాట. అంటే నమ్మటానికి వీలుగా అనిపించట్లేదు వాళ్ళకి. దానికి రీజన్ ఏంటో చెప్తాను. ఉదయకాలం రేనాల్స్ బాబు గారు మనకి రాజులను గురించి, ప్రపంచాన్ని ఏలిన రాజులను గురించి చెబుతూ వచ్చారు. అశూరీలు పరిపాలన చేశారు. బబులోను సామ్రాజ్యాన్ని కంటే ముందు అశూరీలు పరిపాలన చేశారు. ప్రపంచాన్ని వాళ్ళే ఏలారు. ప్రపంచం అంటే ఇప్పుడున్నంత ప్రపంచం లేదు. అప్పుడు చాలా చిన్న ప్రపంచమే ఉండేది. అప్పుడు 3 ఖండాల్లోనే ప్రజలు ఉండేవాళ్ళు. అప్పుడు అమెరికా లేదు, ఆస్ట్రేలియా లేదు, మరి అట్లాంటి దూరంగా ఉండేవి లేవు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఈ 3 ఖండాల్లోనే ప్రజలు ఉండేవాళ్ళు ఆ దినాల్లో. అది కూడా చాలా కొద్ది మంది ఉండేవాళ్ళు. ఆ మధ్య ప్రాంతంలో ఉన్న ఆ చిన్న ప్రపంచాల్ని ఆ రోజుల్లో మరి ప్రపంచాల్ని ఏలిన రాజులు అన్నమాట. వాళ్ళలో అశూరీలు బబులోనీయులు వేరువేరు వాళ్ళు ఏం కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఒకే దేశం. దాన్ని ఇరాక్ దేశం అంటారు. ఇరాక్, ఉత్తర ఇరాక్ని అశూర్ రాజ్యం అని, దక్షిణ ఇరాక్ని బబులోను రాజ్యం అని పిలుస్తామన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను చెరకు పట్టకపోయిన వాళ్ళు, అంటే 10 గోత్రాల వాళ్ళని పట్టకపోయిన వాళ్ళు, 2 గోత్రాల వాళ్ళని పట్టకపోయిన వాళ్ళు, ఆ రోజుల్లో 2 వేరువేరు పేర్లతో 2 రాజ్యాలుగా ఉండేది. ఇప్పుడు ఆ రాజ్యం ఒకే రాజ్యం, అది ఇరాక్ దేశం. అయితే ఆ ప్రజలు అలాగా ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళిపోతారు. క్రీస్తుకు ముందు 722 సంవత్సరంలో అశూరు దేశానికి వాళ్ళు చెర వెళ్ళిపోతారు. 10 గోత్రాల ప్రజలను అశూరీలు వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని కొట్టి చంపి కొంతమందిని చెరలోకి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ టైంలోనే హిజ్కియా పరిపాలన చేస్తున్నాడు యూదా రాజ్యంలో. హిజ్కియా భయపడిపోయాడు, మనల్ని కూడా పట్టకపోతారేమో అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు సమాధానం చెప్పాడు, హిజ్కియా నీ మీదకి రాడు, ఆయన ఇక్కడి నుంచి ఒక్క వ్యక్తిని కూడా పట్టుకుపోలేడు, నీ మీద జయము పొందలేడు అని అశూరు రాజును గురించి హిజ్కియా రాజుకు దేవుడు చెప్పాడు. చెప్పినట్టుగానే అశూరు రాజు యోధాను పట్టుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దగ్గరగా 117 సంవత్సరాల వరకు యోధా రాజ్యాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. అశూరీలు ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు కానీ దాన్ని చెరలోకి తీసుకువెళ్ళటం, ఆ చిన్న రాజ్యాన్ని చెరపట్టుకొని పోవటం వాళ్ళ వల్ల కాలేదు. ఈ కారణం చేత ఈ దేవుని ప్రజలైన 2 గోత్రాల ప్రజలైన యూదా రాజ్యం వాళ్ళు మన ఇర్మియా భక్తుడు చెప్పే మాటలను వినాలి, దాన్ని నమ్మాలి అంటే వాళ్ళకి కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదో తెలుసా? ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న వాళ్ళు అశూరీలు అయితే ఇర్మియా భక్తుడు ఏమని ప్రకటన చేశాడు అని అంటే, మిమ్మల్ని బబులోను రాజు పట్టకపోతాడని చెబుతున్నాడు. ఎవరు పట్టకపోతారంట? బబులోను రాజు పట్టకపోతారంట. అప్పుడు ప్రపంచాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? అశూరీలు పరిపాలన చేస్తున్నారు. మీకు ఇంకో సంగతి కూడా తెలియాలి, అదేంటంటే ఈ బబులోను దేశం కూడా అశూరోళ్ళకు పన్ను కట్టాలి. అంటే వాళ్ళ కిందే ఉన్నారు బబులోను వాళ్ళు కూడా. అలాంటి టైంలో, అలాంటి సమయంలో ఇర్మియా భక్తుడి ద్వారా దేవుని యొక్క వాక్యం వస్తూ ఉంది. ఏమని చెప్తున్నారంటే, ఓ యూదా ప్రజలారా, మిమ్మల్ని బబులోను రాజు పట్టకపోతాడు. అంటే బబులోను రాజు బలహీనుడు, ఆయనే పన్ను కట్టేవాడు, అశూరు కింద ఉంటాడు. ఈ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు వినటానికి, నమ్మటానికి వాళ్ళకి ఇష్టం పుట్టలేదన్నమాట. వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? పెద్ద అశూరు వాళ్ళే మనల్ని ఏమీ చేయలేకపోయారు, ఆఫ్టర్ ఆల్ ఈ బబులోను వాళ్ళు మనల్ని ఏం చేస్తారు అని ధీమాతో ఉన్నారు. ఈ మాటలు నమ్మటానికి వాళ్ళకి ఇష్టం పుట్టలేదు. అయితే ఆ దేశంలో అబద్ధ ప్రవక్తలు వచ్చారు, అబద్ధ బోధకులు వచ్చారు. వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లేని కాలమే లేదు. అన్ని కాలాల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ పని ఒకటే, వాళ్ళు సాతాను దూతలుగా, సాతాను చేతిలో సాధనాలుగా వాడబడతారు. వాళ్ళ యొక్క ముఖ్యమైన పని ఏమిటయ్యా అంటే ప్రజలను పక్కదారి పట్టించడమే, దేవుని ప్రజలను పక్కదారి పట్టించడమే. అందుకని ఆ దినాల్లో అబద్ధ ప్రవక్తలు వచ్చి
వాళ్ళు ఏమని చెప్పడం మొదలుపెట్టారంటే, మీరు అస్సలు భయపడబాకండి, యోధా ప్రజలారా మీరు ఏం భయపడద్దు, ఈ ఇర్మియా చెబుతున్న మాటలు మీరు వినబాకండి. ఎందుకో తెలుసా, మనం ఎక్కడున్నాం? యెరూషలేములో ఉన్నాం. యెరూషలేము అంటే అర్థం ఏంటి? ఇది దేవుని ఆలయం, ఇది దేవుని ఆలయం. ఈ గ్రంథంలో మనం చదివితే ఆ అబద్ధ ప్రవక్తలు ఏమని చెబుతున్నారంటే, ఈ మాటను ముమ్మారు పలికారు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఆలయం, ఇది దేవుని ఆలయం, ఇది దేవుని మందిరం అని వారు చెప్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇది దేవుని మందిరం, దీని మీదకి ఏ రాజు రాడు అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇర్మియా భక్తుని లేపి, నువ్వు వెళ్ళాలి, చెప్పాలి, బబులోను వాళ్ళే మిమ్మల్ని పట్టుకుపోతారని చెప్పాలి. కాబట్టి ఈ మాటలు చెబుతూ ఉంటే ప్రజలు నమ్మటానికి వాళ్ళకి ఇష్టం కలగలేదు. ఎందుకంటే ఈయన అబద్ధం చెబుతున్నాడేమో అని అనుకున్నారు. అబద్ధ ప్రవక్తలు చెప్పే మాటలు వినటానికి బాగున్నాయి, అందువల్ల వాళ్ళు విన్నారు. కానీ అసలు సంగతి ఏం జరిగింది అని అంటే, బబులోను సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉన్న నెబుకద్నెజరు వాళ్ళ నాన్నగారు, నెబుకద్నెజరు తండ్రి, ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు నెబుకద్నెజరు సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు ప్రారంభంలో. అప్పుడు వాళ్ళు అషూరీయుల కిందే ఉన్నారు. కానీ ఎప్పుడైతే నెబుకద్నెజరు సైన్యాధ్యక్షుడిగా ఆయన అంటే ఏమంటారు ఆ ఛార్జ్ తీసుకున్నాడో, వాళ్ళ నాన్నగారు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే నెబుకద్నెజరు వాళ్ళ నాన్న దగ్గరే సైన్యాధ్యక్షుడిగా ఉండి, నాన్న మనం ఒక ఊరకాయ చేతులు కట్టుకొని కూర్చుంటే కుదరదు, పోయి ప్రపంచాన్ని జయిద్దాం, ప్రపంచ దేశాలను జయిద్దామని మొదలుపెట్టి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళటం మొదలుపెట్టారు. అలాగా అషూరీయుల మీద వాళ్ళు గెలిచారు, అషూరీయులకు ఎదురు తిరిగారు. అప్పుడు దాకా వాళ్ళు అషూరీయులకు పన్ను కట్టారు, కానీ అషూరీయులకు ఎదురు తిరిగి వాళ్ళని జయించారు. వాళ్ళని జయించిన ఉత్సాహంలో అప్పుడున్న ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి మీదకి యుద్ధానికి వెళ్ళటం మొదలుపెట్టి యోధా మీద కూడా యుద్ధానికి వచ్చారు. ఆ టైంలోనే నెబుకద్నెజరు వారు వాళ్ళ నాన్నగారు చనిపోతారు, నాన్న చనిపోయాడు. అప్పుడు కొద్ది మందితోటి ఈ సైన్యాధ్యక్షుడిగా ఉన్న నెబుకద్నెజరు కొంతమంది యోధా ప్రజలను కొద్ది మందిని పట్టుకొని వెళ్ళిపోతాడు. మొదటిసారి యోధా దేశం మీద ఆయన 3 సార్లు దండెత్తి వచ్చి ప్రజలను తీసుకెళ్తారు. కాబట్టి 606 BC 606లో అంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళిన తర్వాత 117 సంవత్సరాల తర్వాత ఇర్మియా వాక్యం చెప్పినట్టుగా, ఇర్మియా భక్తుడు చెప్పినట్టుగా బబులోను వాళ్ళే వచ్చి యోధా వాళ్ళని చెరపట్టుకొని తీసుకువెళ్ళిపోతున్నారు. ఈయన మాటలను వారు లెక్క చేయలేదు, ఈయన మాటలను వారు పట్టించుకోలేదు, ఈయన మాటలను వారు నమ్మలేదు. కానీ ఇర్మియా భక్తుడైతే దేవుడు చెప్పిన మాట ఉన్నట్టుగా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ దినాల్లో మనము ఉన్నట్టుగా చెబితే చాలా సంఘాల్లో ఉన్న ప్రజలకి అవి ఇష్టంగా ఉండట్లేదు. ప్రజలను గురించి బైబిల్ ఇలాగ రాయబడి ఉంది, వాళ్ళు దురద చెవులు గలవారై అని ఉంది. ప్రజలకి ఏం చెవులు ఉన్నాయంట? దురద చెవులు. కాబట్టి దురద చెవులు కలిగిన వాళ్ళకి సత్యవాక్యం చెబుతుంటే వినబుద్ధి కాదు. ఏం చెప్పాలి వాళ్ళకి అని అంటే, వాక్యంలో ఉన్నాయి కాకుండా వాళ్ళకి ఇష్టమైనవి చెప్పాలి. వాళ్ళకి ఇష్టమైనవి చెబితే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, అదే దేవుని వాక్యం అనుకొని సంతోషపడతారు. మన సంఘంలో ఉన్న సహోదర సహోదరులందరిని చూసి, మీ అంత మంచి సంఘస్థులు ఈ ప్రపంచంలో లేరు అని కానీ పాస్టర్ గారు మెచ్చుకుంటే కదండి, పోయేటప్పుడు అందరూ పాస్టర్ గారికి సెకండ్ ఇచ్చి అవసరమైతే ఒక 100 రూపాయలు కానుక కూడా పెట్టి పోతారు. ఈయన ఏం చేశాడు? వాళ్ళందరినీ మెచ్చుకున్నాడు. అలా కాకుండా ఏం సంఘస్థులు మీరు టయానికి రారు, టయానికి ప్రార్థనలో ఉండరు, సరిగ్గా మీకు చెప్పిన పనులు చేయరు అన్నారు అనుకోండి, ఆమె అనకముందు రోడ్డు మీద ఉంటారు. చివరి ప్రార్థన ఆమె అనకముందు రోడ్డు మీద ఉంటారు. అంటే ఆ పాస్టర్ గారిని కలవడానికి, వందనాలు చెప్పడానికి ఇష్టపడరు. సత్యం చెబితే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో చెవులు దురద చెవులు అయిపోయాయి. మనకి ఇష్టమైన బోధకులను మన కొరకు ఏర్పాటు చేసుకొని ఉదయకాలం నేను నా భార్య కారులో వస్తూ మాట్లాడుకుంటా ఉన్నాం. పలానా సంఘంలో ఇంతమంది ప్రజలు అక్కడికి వెళ్ళగలుగుతున్నారంటే పాపం చెప్పేవాళ్ళది ఏం తప్పులేదమ్మా, వినేవాళ్ళదే తప్పు. దురద చెవులు. ఈ దురద చెవులు కలిగిన వాళ్ళకి దురద వాక్యం కావాలి, సత్యవాక్యం కాదు. ఇర్మియా భక్తుడు చెప్తుంటే వినట్లేదు. కానీ ఈ ప్రజలందరూ తప్పు బోధలు చేసే వాళ్ళ మాటలు యూదా ప్రజలు వింటా ఉన్నారు. అలాంటి సమయంలో ఈయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు. మనం మీద చదువుకున్నామే 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆయన ద్వారా చెప్పించిన ఒక మాట ఏందో తెలుసా? ఒక్క వ్యక్తి న్యాయంగా ఉండి
యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే, కనీసం ప్రయత్నమైనా చేయాలి, నేను యథార్థంగా ఉంటాను, యథార్థమైన జీవితం జీవిస్తాను అని ప్రయత్నం చేస్తే నేను ఈ యెరూషలేము పట్టణం మీదకి, ఈ యూదా రాజ్యం మీదకి రావాల్సిన శిక్షను ఆపేసి దాన్ని క్షమిస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు దాని అర్థం చెప్పండి. దేవుడు ఈ పట్టణం మీదకి శిక్ష వేసేసాడు ఆల్రెడీ. వేసాడంటే అర్థం ఏంటి? ఎంతమంది యథార్థవంతులు లేరు? ఒక్కడు కూడా లేడు. ఎంత విచిత్రం, ఒక్కడు కూడా లేడు. ఈ మాట మనం చూస్తామంటే మనకు పాత నిబంధనలో అబ్రహాము దేవుడి దగ్గర బేరం చేసిన బేరం గుర్తొస్తుందా? దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు కదండి, సొదొమ గొమొర అనే పట్టణాల యొక్క పాపం అది తారాస్థాయికి వెళ్ళిపోయింది. దేవుడు దాన్ని శిక్షించబోతా ఉన్నాడు. శిక్ష వేయటానికి ముందుగా అబ్రహాముతో ఆ సంగతిని మాట్లాడాడు. అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూస్తాం. అబ్రహాముకు తెలుసు అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేరు. ఆ సంగతి ఆయనకు తెలుసు. తెలిసినా కూడా దేవుని దగ్గర ప్రార్థన ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే ఒక 50 దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అయ్యా, నువ్వు సొదొమ గొమొర పట్టణాలని నాశనం చేయడానికి వచ్చావు, మంచిదే నాయన. ఒకవేళ అక్కడ ఒక 50 మంది గారు ఉంటే వాళ్ళందరూ వదిలేస్తావా, క్షమిస్తావా అని అడిగాడు. దేవుడు అబ్రహాంతో ఇలాగ సెలవిచ్చాడు. అబ్రహాం, 50 మంది నీతిమంతులు కానీ ఆ సొదొమ గొమొర పట్టణాల్లో నువ్వు కానీ లెక్క పెట్టగలిగితే నేను వాటి మీదకి నాశనాన్ని తీసుకొని రాను అని అన్నాడు. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. మళ్ళీ ప్రార్థన పెట్టాడు. మళ్ళీ తండ్రి అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఇప్పుడే ప్రార్థన చేశాడు, మళ్ళీ అదే అంశం. ఆ అంశాన్ని గురించి మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అబ్రహాం. ప్రభు, ఒకవేళ 50 అన్నాను కదా పొరపాటున ఇందాక, ఒక 5 ఏమన్నా తగ్గేటట్టు ఉంది అయ్యా, 5 తగ్గితే నువ్వు ఓకేనా, వదిలేస్తావా వాళ్ళని అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, ఓకే, 45 మంది ఉన్నా కూడా పర్వాలేదు, నేను వాళ్ళని శిక్షించను, ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అబ్రహాముకు తెలుసు ఎంతమంది లేరని, 10 మంది కూడా లేరని తెలుసు అబ్రహాముకి. ఇంకెవరికి తెలుసు? దేవుడికి కూడా తెలుసు. ఇద్దరికి తెలుసు. ఇద్దరికి తెలిసిన వాళ్ళు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ముచ్చట పెట్టుకున్నారు. చూడండి ఎలాగా. మళ్ళీ అబ్రహాం మొదలుపెట్టాడు. అయ్యా, ఏదో మళ్ళీ కొద్దిగా అనుమానంగా ఉందా, 5 కూడా తీసేద్దాం, 40 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా అని అడుగుతున్నాడు. ప్రభు కూడా అబ్రహాం చూసి, ఓకే అబ్రహాం, 40 మంది కానీ ఉంటే వదిలేస్తారు. బేరం ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? 10 దాకా వచ్చింది. ఇంకా దేవుడు వదిలేయడానికి ఇష్టపడ్డాడు. 10 మంది ఉంటే ఓకే, ఇంకా ఆ పట్టణాన్ని నాశనం చేయదు, వదిలేద్దాం అనుకున్నాడు. అబ్రహాము బేరం 10 దాకా వచ్చిన తర్వాత దేవునితో మాట్లాడటం మానేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆపేశాడు. అంటే అర్థమైందో తెలుసా? 10 మంది కూడా నీతిమంతులు ఆ పట్టణంలో, 2 పట్టణాలు సొదొమ గొమొర అనే పట్టణాల్లో 10 మంది కూడా లేరు. ఈ మాటలు వింటుంటే ఆ పట్టణాల యొక్క పాపం ఎంత ఘోరంగా ఉందో మనం ఆలోచించాలి. 10 మంది లేరు. ఆ కారణం చేత ఆదికాండం, ఇప్పుడు సంగతి కాదు ఇది, ఎప్పుడు సంగతి ఇది? ఆదికాండం ప్రారంభం, అబ్రహాము కాలం అంటే యేసు ప్రభు కంటే ముందు 2000 సంవత్సరాలు. ఇప్పటికీ 4000 సంవత్సరాల క్రితం 2 పట్టణాల్లో 10 మంది నీతిమంతులు కూడా లేరు. 10 మంది ఉంటే దేవుడు వాళ్ళని, ఆ పట్టణాన్ని వాళ్ళ కోసము నాశనం చేయకుండా వదిలిపెడదాం అనుకున్నాడు. కానీ 10 మంది నీతిమంతులు కూడా లేరు. మనం ముందుకు సాగి వస్తున్నాం కదండి. అబ్రహామును దాటి మరి దావీదు కాలమును దాటి చివరికి వచ్చేసాం. ఎజ్రా కాలం దగ్గరికి ఆడికి వచ్చేస్తున్నాం. ఈ కాలంలో రాజులు, చివరి రాజుల కాలంలో యెరూషలేము పట్టణంలో దేవుడే చెబుతున్నాడు, ఒక్క నీతిమంతుడు ఉంటే నేను వదిలేస్తానన్నాడు, వాళ్ళని క్షమిస్తానన్నాడు. అలాగైతే వాళ్ళు, దేవుడు ఆ యెరూషలేము పట్టణం వైపు చూస్తూ ఉండగా, మీకు ఒక విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేమిటి తెలుసా? దేవుడు ఈ మాట అన్న రోజున ఆ యెరూషలేము పట్టణం నిండా యాజకులు ఉన్నారు, లేవీయులున్నారు, ప్రవక్తలున్నారు, ప్రజలున్నారు, రాజులున్నారు, రాజ కుటుంబీకులు ఉన్నారు, ఇలాగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, పాటల పరిచర్య కోసం సపరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బలులు అర్పించే వాళ్ళు ఉన్నారు, బలులు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలో పనులు బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయి.
ప్రార్థన జరుగుతూ ఉంది, క్రమకూడికలు జరుగుతూనే ఉన్నాయి. యెరూషలేము పట్టణం సంగతే మనం మాట్లాడుకుంటున్నాం. యెరూషలేములో వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు, వాక్యం బోధించే వాళ్ళు ఉన్నారు, బళ్ళు అర్పించే వాళ్ళు ఉన్నారు, బళ్ళు అర్పణ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? వీళ్ళల్లో ఒక్క యథార్థవంతుడు కావాలి నాకు. ఒక్క యథార్థవంతుడు ఉంటే నేను ఈ పట్టణానికి తీసుకొచ్చే నాశనాన్ని ఆపేస్తానన్నాడు. ఆ మాట అన్నప్పుడు ఎవరెవరు యథార్థవంతులు కారు, ఎవరు యథార్థవంతులు కారు అని చూస్తే యాజకులు యథార్థవంతులు కారు, అక్కడున్న నాయకులు యథార్థవంతులు కారు, రాజులు కాపరులు యథార్థవంతులు కారు, కనీసం మందిరంలో పరిచయం చేస్తున్న లేవీయులు యథార్థవంతులు కారు. దేవుడు ఇద్దరిని అడగలేదు, ఎంతమంది ఉంటే చాలన్నాడు? ఒక్కడుంటే చాలు. ఒక్కడుంటే నేను ఈ శిక్షను ఆపేస్తాను. కానీ యెరూషలేము పట్టణం ఎంతగా దిగజారిపోయిందేనంటే, ఆ యెరూషలేము పట్టణం నిండా ఆయన అన్నాడు, నువ్వు రాజవీధుల్లోకి వెళ్ళు, తిరుగు, విచారణ చేయి, కనుక్కో, అరు, కేకలు పెట్టు, ఎవడన్నా ఒకడు యథార్థవంతుడు ఒకడున్నాడు అని అడుగు అంటే ఒక్కడు కూడా కనిపించలే. ఈ కారణం చేత దేవుని యొక్క కోపం వారి మీద రగులుకుంది. ఈ మాటలన్నీ చెబుతూ ఉంటుండగా మనమున్న దినాలు కూడా అలాంటివే అని గుర్తుపెట్టుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు, నేను భూమి మీదకు వచ్చినప్పుడు డాష్ కనుగొందునా అని అన్నాడు. ఏమిటి? విశ్వాసము కనుగొందునా అంటే అర్థం చెప్పండి. విశ్వాసము కనుగొందునా అంటే ఎక్కడ? బైబిల్లోనా? బైబిల్లో విశ్వాసం ఉందో లేదో చూస్తారైనా? ఎక్కడ చూడాలనుకుంటున్నాడు దేవుడు విశ్వాసాన్ని? మనుషుల్లో. రైట్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరగచ్చు? ఊరక ఎప్పుడైనా, అంతే కదండి. ఏ క్షణమైనా. చాలామంది ఆశపడుతున్నారు, ఈ క్షణమైనా రావచ్చు ప్రభు, అసలు రా ప్రభు, ఇది గోలంత ఎందుకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభు భూమి మీదకి వస్తున్నాడు అంటే అర్థమైందో తెలుసా? విశ్వాసులు భూమి మీద కనిపించరు, అరుదు, ఎక్కడో ఒకళ్ళరా. మరి ఈ గుంపులంతా ఎవరు? ఎవరో మనమే తెలుసుకోవాలి. దేవుడు మనకి ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఎవరు వీళ్ళంతా గుంపులు? ఆదివారం వస్తే ఎటుబడినా బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఆటోల్లో, బస్సుల్లో, కదండి, బండ్ల మీద, కారుల్లో. ఎవరి గుంపులంతా? వీళ్ళందరూ దేవుని నామం పెట్టబడిన వారే కదా, దేవుని ప్రజలే కదా. కానీ దేవుడు అడుగుతుంది, గుంపులు జనం ఉన్నారా లేదని కాదు, వాళ్ళలో యథార్థవంతుడు ఉన్నాడా అని అడుగుతున్నాడు. న్యాయంగా ఉండాలనుకునేవాడు ఉన్నాడా అని అడుగుతున్నాడు. చాలా విచారకరమైన సంగతి ఈ దినాలలో. న్యాయము లేదు, యథార్థత లేదు, ఎక్కడో లేకపోతే పర్వాలేదు, కానీ క్రైస్తవుల్లో లేదు, దేవుని ప్రజల మధ్య లేదు, సంఘములో లేదు, సంఘ పెద్దల మధ్యలో లేదు, సంఘంలో ఉన్న సహోదరుల మధ్యలో లేదు. న్యాయము లేని రోజులో సంఘంలో గొడవలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి చెప్పగలుగుతారా? సంఘంలో సమస్యలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి చెప్పగలుగుతున్నారా? ఒక ఆయన అంటాడు, నేను ఈ మాటకు అటు ఇటు కదలను, నేను చెప్పినట్టే చెయ్యాలి, నేను ఇంతే అని అంటున్నారు. అంటే వీళ్ళు న్యాయవంతులు అంటారా? యథార్థవంతులు అంటారా వీళ్ళని? దేవుని మాటకు విధేయత చూపించే వల్ల ఇప్పుడు వాళ్ళే నాయకులుగా ఉన్నారు సంఘాల్లో. యథార్థత లేని వాళ్ళు సంఘ నాయకులైతే, భక్తి లేని వాళ్ళు సంఘ నాయకులైతే ఆ సంఘాన్ని ఎలా నడిపిస్తారు? ఎటువైపుకి తీసుకెళ్తారు? మనం అనుకుంటున్న భక్తి నిజమైన భక్త? మనం అనుకుంటున్న నీతి నిజమైన నీత? మనం వెళ్తున్న మార్గం దేవుడు కోరుకున్న మార్గమేనా? మనం చేస్తున్న పరిచర్య దేవునికి ఇష్టమైన పరిచర్యేనా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు దోణిలోకి ఎక్కాడు. ఇంకా పేతురు ప్రభు సేవకు రాక మునుపు పేతురు దోణిలోకి ఎక్కాడు. దోణిలోకి ఎక్కిన తర్వాత వలయమని అడిగాడు. వలవేయి అని చెప్పాడు, పేతురుకు చెప్పాడు, వలవేయి అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మేము రాత్రంతా
వేశాం, ఆ రాత్రంతా వేశాం. నువ్వేది ఇప్పుడు పొద్దున్నే వచ్చి వలయమంటున్నావు, కానీ మేము ఎప్పుడెప్పుడు వేసాం? ఆ రాత్రంతా వేశాడు. ఆత్మీయ అర్థం చెప్తున్నాను వినండి. రాత్రంతా వేశాడు. సొంత ఇష్టముతో, సొంత ఆలోచనతో, సొంత జ్ఞానముతో, సొంత బలముతో. దేవుడు మనల్ని నాయకులుగా దేవుడు ఏర్పాటు చేసి సంఘంలో నిన్ను నన్ను పెద్దలుగా దైవ సేవకులుగా పరిచారకులుగా ఉంచితే, మన సొంత ఆలోచనతో, సొంత శక్తితో, సొంత బలముతో నువ్వు ఏ పని చేసినా ఫలితం ఏంటో తెలుసా? ఫలితం అక్కడ ఏం రాసిందో తెలుసా? అక్కడ ఏం రాసిందంటే, రాత్రంతా వేసాము కానీ ఏమీ పట్టలేదు. అంటే దాని ఆత్మీయ భావం తెలుసుకోవాలి. వల వేస్తే ఏ ఒకటి పడతాయి, పడ్డాయని పనికొచ్చేవి కాదు. మన వలలు ఎప్పుడు నిండుగానే ఉంటాయి, కానీ దాని నిండా చెత్త చెదారం పనికిరాని అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈ దినాల సంఘాల్లో పనికొచ్చేవాళ్ళు తక్కువ, పనికి రానివాళ్ళు ఎక్కువ. ప్రభుకి ఇష్టలు తక్కువ, ఇష్టం కాని వాళ్ళు ఎక్కువ. మాట వినని వాళ్ళు, ఐక్యత లేనివాడు, ఒకరికొకరు విధేయత చూపించిన వాడు. దేవుని పిల్లలు, దేవుని సంఘం అంటే ఒకరికొకరు విధేయత చూపించాలి. అది దేవుని యొక్క వాక్యం. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలి. సంఘాల్లో జరుగుతున్న పని ఏమిటి అనంటే, ఎదురుగానే బాగానే మాట్లాడతారు, పక్కకు పోవడంతో ఆయన గురించి మళ్ళీ వేరే మాట మాట్లాడతారు. ఇది మన సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితంలో జరుగుతుందా ఆలోచించేయండి. మనం అంటున్నామా? మనం ఆ మాటలు పలుకుతున్నామా? ఇలా ఉంటే మనల్ని యథార్థవంతులు అంటారా? అనరు. మనం ఎదురుగా ఏం మాట్లాడుతున్నామో చాటు కూడా అదేగా మాట్లాడాలి. చాటున ఏం మాట్లాడుతున్నామో ఎదురుగా అదే మాట్లాడాలి. మనం చాలాసార్లు మనం ఇలా అంటాం, బ్రదర్ ఆయన సంగతి నీకు తెలీదు, ఇదిగో ఇలాంటి వాడు, మళ్ళీ నువ్వు ఎక్కడ అనబాక అంటారు. ఇంకెక్కడ అనబాక ఎందుకు? అను, ఎక్కడైనా అనొచ్చు కదా, ఆయన అలాంటి వాడైనప్పుడు ఎక్కడైనా అనొచ్చు. అంటే లేని మాటను చెప్పినప్పుడు మనం దాన్ని ఎక్కడ చెప్పడానికి ఇష్టపడమన్నమాట. ఆయన ఒక్కడే హృదయాన్ని చెడగొట్టాలి అంతే. లేని మాటలను పలకకూడదు. యథార్థవంతులు ఆ పని చేయలేరు. దేవుడు చూస్తూ ఉన్నాడు. యూదా చెరకు వెళ్ళబోయే ముందుగా 40 సంవత్సరాల పాటు ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు చెప్పించాడు, మీలో యథార్థత లేదు, న్యాయము లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, అందుకని మీరు చెరలోకి వెళ్ళబోతున్నారు. నా ప్రజలు 2 తప్పులు చేశారు అన్నాడు కదండి. చదువుదాం చూడండి. నా ప్రజలు 2 తప్పులు చేశారన్నాడు. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటో చూద్దాం. పేరుకు దేవుని ప్రజలే, యూదా ప్రజలే. వీళ్ళ పేరు యూదా రాజ్యం. దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం, నీ రాజ్యములో నీ యొక్క సింహాసనం మీద నీ గర్భము నుండి పుట్టినవాడు తప్పకుండా ఒకడు ఉంటాడు అని దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు ఆ వాగ్దానానికి భంగం కలగబోతూ ఉంది. ఎందుకనంటే ఈ రాజ్యాన్ని కూడా దేవుడు చెరలోకి ఇవ్వబోతున్నాడు. ఇలాగ దేవుని పేరు పెట్టబడిన ఈ రాజ్యం చేసిన తప్పులు ఏమిటి అని మనం చదివితే 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నేరం, దేవుడు చెప్తున్నాడు 2 నేరాలు చేశారు. ఈ 2 నేరాలు దేవుడు సహించలేకపోతున్నాడు. ఏమిటా 2 నేరాలు అని అంటే, నంబర్ 1, మొదటి నేరం చూడండి. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. నేనెవరు? జీవజలముల ఊట. జీవజలముల ఊట అంటే ఉన్నవి వాడుకుంటే మళ్ళీ వస్తాయి నీళ్ళు అక్కడికి. జాగ్రత్తగా వినండి. ఊట అంటే అంతే, ఒక చిన్న గిన్నె అంత రంధ్రం, మన బేషన్ ఉంటుంది కదా, బేషన్ అంత రంధ్రం ఉంటుంది భూమిలో, దాని నిండా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళని కానీ మనం తీసుకుంటే మళ్ళీ దాంట్లోకి నీళ్ళు వస్తాయి, మళ్ళీ తీస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి. అలా ఎన్ని వందల సార్లు, వేల సార్లు తీసినా, ట్యాంకులు నీళ్లు తీసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. దాన్ని ఊట అంటారు. కానీ చూడటానికి ఎట్ట కనిపించింది ఊట అంటే? చిన్నదిలా కనిపించింది, కొంచెంలా కనిపించింది. దాన్ని తీసి వాడితే దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటో మనకి అర్థమవుతుంది.
అలాగైతే దేవుడు తన ప్రజలకు ఎలాగ ఉన్నాడని చెప్తున్నా అంటే, నేను జీవజలముల ఊటను, 17వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఆ మాటే ఉంటుంది. చూడండి 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఆ మాట, ఇశ్రాయేలీయులకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు, విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు, నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. ఈయన జీవజలముల ఊట, ఆయనను విసర్జించి ఉన్నారు. మొదటి తప్పు, 2 నేరాలు చేసిన ప్రజల్లో మొదటి తప్పు ఏమిటంటే ఆయన్ను పక్కన పెట్టేయటం. అసలు యోధా ప్రజలకు శిరస్సుగా ఉండవలసిన వాడు, యోధా ప్రజలకు ఎదురుగా ఉండవలసిన వాడు, యోధా ప్రజలకు నాయకుడిగా ఉండవలసిన వాడు యెహోవా అయి ఉండగా, యెహోవాను వాళ్ళు ఏం చేశారు? విసర్జించారు. ఇర్మియా గ్రంథాన్ని మనం చదివినప్పుడు చాలా ఎగ్జాంపుల్స్, చాలా ఉదాహరణలు దేవుడు వాడతాడు. చాలా మంచి ఉదాహరణలు వాడతాడు. ఆ ఉదాహరణలన్నీ కానీ మనం చదువుకుంటే ఇప్పుడున్న ప్రజలు ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. మన ప్రభు ఈ ఇర్మియా భక్తుని ద్వారా చెప్పిస్తూ, ఇర్మియా భక్తునికి ఏం చేస్తాడంటే, ఈ ప్రజలను ఒకసారి వెళ్ళి అదిగో పలానా దీవి దగ్గరికి వెళ్ళండి, ఆ దీవి దగ్గరికి పోయి ఆ దీవిలో ఉన్న ప్రజలను చూడండి అని చెప్పాడు. ఏం చేస్తున్నారంటే, దీవి అంటే చిన్న కొద్ది మంది ప్రజలే ఉంటారు. 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి ఒక దీవి అంటే. ఆ దీవిలో ఉన్నవాళ్ళు ఒక దేవతను, ఏదో ఒక దేవత చెట్టు పుట్టో గుట్టనో పెట్టుకొని ఆ దేవతకు దండం పెడతా ఉన్నారు. దేవుడు వాళ్ళని మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు తెలుసా? అన్ని జనులైన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తరతరాలుగా ఒకే చెట్టుకు దండం పెట్టుకుంటున్నారు, ఒకే గుట్టకు దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు గుట్ట, రేపు పుట్ట, ఎల్లుండి రాయి, రప్ప అని వాళ్ళు మార్చట్లేదు. కానీ నా ప్రజలు ఏం చేస్తున్నారు? జీవజలముల ఊటైన నన్ను వాళ్ళు విసర్జించి ఉన్నారు. ఇది ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు చెప్పిస్తున్న మాట. అలాగైతే 2వ పొరపాటు ఏం చేశారు వాళ్ళు అని అంటే, వాళ్ళంతటా వాళ్ళే ఆ జలాన్ని దాచిపెట్టుకోవడానికి కావలసిన తొట్లను తొలుసుకున్నారు. జీవజలముల ఊటైన నన్ను విసర్జించి వాళ్ళు జీవజలాల్ని దాచిపెట్టుకోవడానికి తొట్లను తొలిపించుకున్నారు. కానీ ఆ తొట్లు ఎలాగ ఉన్నాయి? మనం చదువుకున్న 2:13 చదువుకున్నా చూడండి. 2:13, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. వాళ్ళు తొలిపించుకునేటప్పుడే అది బద్దలైపోయిన తొట్టి, నీళ్లు దాంట్లో ఉండవు. కానీ వాళ్ళు దాన్ని పట్టుకొని ఇది మా జీవజలముల తొట్టి అని చెప్పుకుంటున్నారు. అంటే దేవుడు లేకుండా, దేవుని యొక్క ఇష్టం లేకుండా, దేవుని కార్యాలు లేకుండా, దేవుని చిత్తం లేకుండా వాళ్ళు చేస్తున్న ఈ పనులు దేవునికి చాలా కోపాన్ని తీసుకొచ్చాయి. మనం ఇందాక పేతురు సంగతి మాట్లాడుకుంటున్నాం కదా. పేతురు అన్నాడు, రాత్రంతా వేసాం, నీ ఇష్ట ప్రకారం వేసాం. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, కుడివైపున వలవేయి అని చెప్పినప్పుడు పేతురు పలికిన మాట చాలా అద్భుతమైన, అయినను తర్వాత ఏమన్నా చెప్పండి, నీ మాట చొప్పున నేను వలవేస్తాను అని అన్నాడు. అలాగైతే దేవుని ప్రజలు ఆయన పనిని ఎలాగ చేయాలి? ఆ రోజు వలవేయటం అనేది ఒక పని. ఈరోజు సంఘంలో మనకి చాలా పనులు పెట్టాడు దేవుడు. మనందరికీ వేరు బాధ్యతలు ఉన్నాయి, అందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఇందాక మనం ఒక పాట విన్నాం కదా, కృపావరములు నానా విధములు. ఈ వరాల గురించి బైబిల్ గ్రంథం మనకి చాలా చక్కటి సంగతులు బోధిస్తుంది. అందరికీ దేవుడు వరములను ఇచ్చాడు, అందరికీ, సంఘములు అందరికీ. ఇది అందరి క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చాడు. అందరూ వాటిని వాడాలి. అందరి కొరకు ఇచ్చాడు, అందరికిచ్చాడు, అందరి కోసం మనము వాటిని ఉపయోగించాలి. అలాగైతే ఇక్కడున్న ప్రజలు మనం చూస్తే ఆయన మాటను వినట్లేదు. ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు ఆ మాటలను చెప్పించడానికి ఇష్టపడ్డాడు.
చెప్పించినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రము ఆయన మాట వినలేదు. వినని కారణం చేత దేవుని యొక్క కోపం వారి మీదకి రాబోతూ ఉంది, ఉగ్రత వాళ్ళ మీదకి రాబోతుంది. కానీ దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడో ఆలోచన చేస్తే, మనకు కానీ కోపం వస్తే ఆ కోపాన్ని ఎంత తొందరగా మనం ప్రదర్శిస్తాం. దేవునికి కోపం వచ్చింది, కోపం వస్తే ఆ కోపాన్ని ఆయన చూపించడానికి తీసుకున్న టైం ఎంత తెలుసా? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఆయన ఖాళీగా లేడు. 40 సంవత్సరాలు ఆయన చెప్పిస్తూనే ఉన్నాడు. ఇర్మియా భక్తుడు ఈ సంగతులను బోధిస్తూ ఉండగా అదిగో ఆ ప్రజలు వినలేదు, ఆ ప్రజలు ఆయన మాట వినలేదు. అందుకని ఆయన ఛాలెంజ్ చేశాడనమాట. ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడంటే, యెరూషలేము వీధుల్లో పడి వెళ్ళండి, మీరు పరిగెత్తి తెలుసుకోనండి, రాజవీధులలో విచారణ చేయండి, రాజవీధులలో మీరు అడిగి తెలుసుకోండి. ఎవడైనా ఒక్కడు యథార్థంగా ఉన్నాడా? ఒక్కడు న్యాయవంతుడు ఉన్నాడా? ఇప్పుడున్న పరిస్థితి కూడా అదే. నేను ఎందుకు ఈ మాట ఎంతసేపు చెప్పానంటే, యేసయ్య రాకడకు ముందు ఆయన ప్రజల మధ్యలో వాతావరణం ఇలాగే ఉంటుంది. ఆయన ప్రజల మధ్యలో వాతావరణం ఇలాగే ఉంటుంది. ఒక ప్రశ్న వేస్తాను, ధైర్యంగా దానికి మనం సమాధానం చెప్పాలి. మన సంఘంలో 5 యథార్థవంతులు, న్యాయవంతులు, మాట తప్పని వాళ్ళు, భక్తిలో 100% కరెక్ట్గా ఉండేవాళ్ళు 5 పేర్లు రాసి మీ సంఘంలో ప్రకటన చేయండి. 5 పేర్లు నువ్వు రాసి ప్రకటన చేయగానే మిగిలిన వాళ్ళందరూ కర్రలు కత్తులు తీసుకొని వస్తారు నీ మీదకి. ఏరా, మా భక్తి కనిపించట్లేదా, మా యథార్థత కనిపించట్లేదా అని. అప్పుడు అర్థమైపోద్ది అనమాట వాళ్ళు ఎంత యథార్థవంతులో, ఎంత భక్తి పరులో అర్థమైంది. అసలు ప్రశ్న ఏంటంటే, మనం 5 పేర్లు రాయగలుగుతామా? ఒక 5 పేర్లు రాయగలుగుతామా? 5 పేర్లలో నీ పేరు ఉంటుందా? 5 పేర్లో మన పేరు ఉంటుందా? మనము ఇంకొక 4 పేర్లు రాయగలుగుతాం మనం? ఆ పరిస్థితులు కనిపించట్లేదు. అలా కనిపించట్లేదు అంటే అర్థమైందంటే, యేసయ్య రాకడ సూచనలు అవే. నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందున, యెరూషలేములో ఒక్కడున్నాడా? సొదొమ గొమొరాలో 10 మంది ఉన్నారా? నీతిమంతులు 10 మంది ఉన్నారా? 10 మంది ఉంటే నేను శిక్షించను, యెరూషలేములో ఒక్కడుంటే నేను శిక్షించను అంటున్నాడు దేవుడు. అలాగైతే రేపొద్దున మానవుల మీదకి రాబోతున్న ఉగ్రత, ఈ ఉగ్రతలన్నిటికంటే రేపు ఆఖరిసారిగా రాబోయే ఉగ్రత చాలా గొప్పది. 7 సంవత్సరముల శ్రమల కాలం సంఘాన్ని ప్రభు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఒకవేళ ఈ మీటింగుల్లో కానీ యేసు ప్రభు వస్తే మీటింగులు జరుగుతాయా, ఆగిపోతాయా? నాకు తెలిసినంతవరకు మీటింగులు ఆగవు. మీటింగ్ జరుగుతున్నట్టు ఒకళ్ళందరూ కొంతమంది అగపడరు, వీళ్ళు మధ్యలో అంటాడు తిరుగుతూ ఉంటారు అనుకుంటారు, వాళ్ళేమి వెళ్ళిపోతారు. కానీ మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. అదేందన్నయ్య, మరి మనందరూ వెళ్ళాలి కదంటే, అందరూ యథార్థంగా ఉంటాయి కదా పోవటానికి, అందరు న్యాయంగా ఉంటాయి కదా పోవటానికి, అందరు దేవుడు కోరుకున్నట్టుగా ఉంటాయి కదా పోవటానికి. నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ ఇష్ట ప్రకారం జీవిస్తున్నావు. ఏం పనులు చేస్తున్నావు? నీకు నచ్చినవి చేస్తున్నావు. ఎవరి మాట వింటున్నావు? నీ మనసు మాట వింటున్నావు. ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఎవరి మాట విన్నారు? వాళ్ళ హృదయం చెప్పినట్టే విన్నారు, వాళ్ళకి నచ్చినట్టు చేశారు. ఇర్మియా భక్తుడు దేవుడి మాటలు చెప్పినట్టు వినలేదు వాళ్ళు. అందుకని ఈ గ్రంథంలోనే హృదయాన్ని గురించి కూడా కదా చాలా కఠినమైన మాట చెప్పారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని చెప్పాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. అందుకని ఈ ఇర్మియా భక్తుడు అప్పుడున్న ప్రజలను ఒక్కటే కోరుకున్నాడు, మీ హృదయాలు దేవుని వైపు యథార్థంగా ఉంచుకోండి. ఈ మాటలు నేను చెబుతూ ఉంటుండగా, ఈ మాటలు మనం చదువుకొని ధ్యానం చేస్తూ ఉంటుండగా, ఈ అంత్యదినాలలో దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చి
ఆయన ఒక మాటే చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వచ్చిన చదువుదాం. బైబిల్ గ్రంథం తెరిచి ముందున్న వాళ్ళు బిగ్గరగా చదివి సహాయం చేయండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ రాయబడిన మాట చూడండి. దేశమా ఉందా? దేశమా మళ్ళీ ఉంది కదండి. దేశమా మళ్ళీ దేశమా ఉంది. దేశమా యెహోవా మాట వినుము. నేను యెహోవా మాట వినుమని నేను చెబుతాను. ముందు వైపు 3 సార్లు ఏముంది? అది మీరు పలకండి. నేను 1 2 3 అంటాను. 1 2 3. యెహోవా మాట. ఎందుకు 3 సార్లు? ఎందుకు? ఒకసారి చాలదా? ఏమండి, ఒకసారి చాలదా? ఆ వాక్యాన్ని ఇలా చదువుకుందాం చూడండి. దేశమా యెహోవా మాట వినుమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు రాపించాడు? అలా రాపిస్తున్నాడంటే తన కాన్సన్ట్రేషన్ అంతా ఆ దేశం మీద పెడుతున్నాడు, ఆ ప్రజల మీద పెడుతున్నారు, వాళ్ళ యొక్క అవిధేయత మీద పెడుతున్నారు, వాళ్ళ యొక్క మూర్ఖత మీద పెడుతున్నాడు. వాళ్ళు మూర్ఖులై దేవుని మాట వినట్లేదు. ఈ దినాల్లో జరుగుతున్న పరిస్థితి కూడా అదే. అందుకని ఆ రోజుల్లో దేశమా అని చెప్పిన మాటను నేను ఇలాగ మార్చడానికి ఇష్టపడుతున్నాను. లోకం సంగతి వదిలేసేయండి. ముందు సంఘమా యెహోవా మాట విను. కానీ వీళ్ళ మూర్ఖత ఆ మాట వినక శిక్షను వారు కొని తెచ్చుకున్నారు. ప్రభు కృప అయితే ఈ ఇర్మియా గ్రంథంలోని మరికొన్ని సంగతులను కూడా మనం ధ్యానం చేస్తాం. దేవుని ప్రేమ ఎంత అపారమైంది. వారిని ప్రేమిస్తున్నాడు కనుక 40 సంవత్సరాల పాటు ఒకే భక్తుని ద్వారా ఒకే సంగతిని బోధించడానికి ఇష్టపడ్డాడు. ఆ సంగతి మనం గుర్తుపట్టకపోతే మనం ఎంత మూర్ఖులం. అలాగైతే దేవదేవుడు తన రాకడకు ముందు కూడా ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఇర్మియా భక్తుని దినాలలో ఉన్నట్టుగానే ఉంది కనుక మనం విశ్వాసులమైన మనం పక్క వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు, వేరే వాళ్ళతో మనం పోల్చుకోవద్దు. వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వాళ్ళందరిని పక్కన పెడదాం. నువ్వు దేవుని మన ఇద్దరి మధ్యలో యథార్థత ఉందో లేదో కనుక్కుందాం. ఇక్కడ టెస్ట్ చేయబాకండి. ఇక్కడ మనం ఏం చేయొద్దు. ఇంటికి పోయిన తర్వాత ఒక్కళ్ళమే కూర్చున్నప్పుడు దేవుని దగ్గర ఒక ప్రశ్న అడుగుదాం మనం. అయ్యా, నీ ఎదుట నేను యథార్థవంతుడిగా ఉంటున్నానా అని ప్రశ్న వేస్తే ఆన్సర్ ఎక్కువసేపు పట్టదు. ఒక క్షణంలోనే చెప్తాడు దేవుడు. ఎస్ లేదంటే నో అని చెప్తాడు. నో అని చెప్తే దిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎస్ అని చెప్తే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా చెప్పించిన ఈ మాటను మన హృదయంలో భద్రం చేసుకుందాం. ఒక్కడు యెరూషలేములో న్యాయంగా ఉంటే, యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ శిక్షను నేను ఆపేస్తాను. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రేమ అపారమైంది తండ్రి. ఈ గ్రంథంలోనే మీరు చెప్పారు, ఇదిగో నేను శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు. అవును ఆయన, ఆనాడు యోధా ప్రజలు మీరు ప్రేమించారు. ప్రజలు మూర్ఖులై తిరుగుబాటు చేసి నీ వాక్యానికి అవిధేయులైనప్పుడు మీ దాసుని ఇర్మియాను యవ్వన దశలో 20 సంవత్సరాల ప్రాయంలో బాలుడైన దశలోనే తనకు 60 సంవత్సరాలు వచ్చేదాకా ఈ మాటలను బోధించారు. నాయన, ఎంత దీర్ఘశాంతము కలిగిన వారు మీరు. ఈ అంత్య దినాల్లో ఉన్న మాకు అది ఒక పాఠంగా మేము భావించి మా భక్తిని మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మాకు నేర్పిస్తారని, తర్వాత మీ మాటలు అందించిపోయి మీ దాసుని 2 ఆత్మతో నింపి మా అందరితో మాట్లాడమని మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.